హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? అది దేవుని యొక్క మాట అగ్ని వంటిది, బండలు బద్దలు చేయు సుత్తె వంటిది, బద్దలు చేయు సుత్తె వంటిది. దేవుని యొక్క వాక్యం కీర్తనకారుడు 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అది నీ ధర్మశాస్త్రమునందు, ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క న్యాయ విధులు. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. నా కన్నులు తెరువుము అనగా మనోనేత్రము తెరవబడాలి, లేకపోతే అర్థం కాదు. బాహ్యమైన నేత్రాలు కాదు, ఇవి చూస్తాం, కానీ ఏం తెరవబడాలండి? మనోనేత్రం. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారికి మనోనేత్రాలకి గుడ్డుతనము. దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొనుకోకుండా ఏం చేస్తుందంటే గుడ్డుతనం అనే కళ్ళజోడు అన్నమాట. అన్నీ ఉంటాం, అన్నీ చేస్తాం, కానీ దేవుని వాక్యము త్రోవ చూపించేది, చీకటిలో ఉన్నటువంటి వారికి త్రోవ చూపించేది, పరమును చేర్చేటటువంటి ఆ యొక్క బాట దేవుని యొక్క వాక్యం. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. 34వ వచనం, 119:34. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. ఏం కావాలండి? దేవుణ్ణి అడగాల మనం. నాకు బుద్ధి దయచేయు ప్రభువా అని మనం దేవుణ్ణి అడగాలి, తప్పులేదు. కొలస్సీ 2:3 వచ్చిన ప్రకారం బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కాబట్టి నీ ధర్మశాస్త్రం అనుసరించడం నాకేమి దయచేయండి? బుద్ధి దయచేయుము అని మనము దేవుణ్ణి అడగాలి. దేవుని యొక్క మాటలు ఎంత విలువైనవో అందరికి వచ్చినటువంటి పాటే కలిసి పాడి ప్రభు యొక్క నామమును మహింపరదు. యేసయ్య మాట జీవపు ఊట. దేవుని మాట ఏంటండి? జీవపు ఊట. ఆ ఊటను కాదు మనం ఏదేదో మురికి ఎత్తుక్కుంటూ ఉంటాం. యేసయ్య మాట జీవపు ఊట, పరమును చేర్చే బాట. అది మనం దేవుని అడిగి దేవునికి సన్నిధిలో అందరూ కలిసి పాట పాడి ప్రభువుకి నామమును మహింపరచుకుందాం. అందరూ కలిసి పాడండి చక్కగా. కైకైలు ఆడొద్దు, లేకపోతే ఆపేసేయండి. ఖచ్చితంగా హల్లెలూయా పాడండి, అందరూ కలిసి పాడండి. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. విలువైనది బలమైనది నా యేసు నీ నోటి మాట.
దీపం వలె వెలిగించును, అద్దం వలె నన్ను చూపును. దీపం వలె వెలిగించును, అద్దం వలె నన్ను చూపును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. తేనె వలె మధురము, నూనె వలె శ్రేష్టము. తేనె వలె మధురము, నూనె వలె శ్రేష్టము. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. హల్లెలూయా. దేవుని వాక్యమునందు మనం ఆనందించటం మనము నేర్చుకోవాలి. భక్తుడైనటువంటి దావీదు దేవుని స్తుతిస్తూ 138వ కీర్తన మొదటి 2 వచనాలు కూడా చదవండి. 138వ కీర్తన మొదటి 2 వచనాలు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అది దేవుని నామము అంతటి కంటే కూడా నీవిచ్చిన వాక్యమును, దేవుని యొక్క వాక్యము గొప్ప చేయటం మనము నేర్చుకోము. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా ప్రభు ఈ లోకానికి వచ్చి మన మధ్యన నివసించినటువంటి దేవుడు తనను తాను తగ్గించుకొని దైవ కుమారుడే కానీ మనుష్య కుమారుడు కానీ ఈ లోకానికి వచ్చి మన మధ్యన నివసించినటువంటి గొప్ప దేవుడు. అందుకే నీ నామము అంతటి కంటే కూడా నీవిచ్చిన వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే దేవునికి పాపానికి మధ్యలో మనుషుడు లేదా మానవుడు నలిగిపోవడం దేవుని వాక్యానికి ఇష్టం కాదు. పాపానికి దేవునికి మధ్యలో మనం ఉన్నాం. మనం ఎందులో ఉన్నాం మనం తెలుసుకోవాలి కదండి. బైబిల్లో ఒక ఇద్దరు వేశ్యల కథ మనకందరూ కూడా తెలుసు కదా. ఎవరన్నారు తెలుసని? సగం సగం కొందరు చెప్తున్నారు. ఆ సిస్టర్ మొదలెట్టింది మొగలేమో తుస్. మీరు చెప్తున్నారు, ఇంకొకరు ఏదో అన్నారు కానీ రావట్లే. మనకు తెలుసా, 1 రాజులు 3:16-26 వచనాల వరకు ఉంటుంది. అక్కడ ఇద్దరు వేశ్యల కథ. ఇద్దరు వేశ్యలు ఉన్నారు. ఇద్దరు వేశ్యలు ఉంటే సొలొమోను దగ్గరికి వచ్చింది ఆ యొక్క తీర్పు. అయ్యా, మేమిద్దరం కూడా ఒకే గదిలో నివసిస్తాం. నాకు ఒక బిడ్డ పుట్టింది. నాకు బిడ్డ పుట్టిన 3 దినాలకే ఆమెకు కూడా ఒక బిడ్డ పుట్టింది. బాగా తిని తాగి నిద్ర వచ్చి మత్తుతో ఉన్నప్పుడు నా బిడ్డ మీద పడి అది చచ్చింది.
చనిపోయినప్పుడంట ఇంకో తల్లి బిడ్డ దగ్గర తీసుకు ఆ బిడ్డ నీవు తెచ్చుకొచ్చి చచ్చిపోయిన బిడ్డనే ఆమె పక్కన ఎంత తెలివో చూసారా, పెట్టిందంట. పెట్టిన తర్వాత ఈ మెలకు వచ్చి పాపం పాలు ఇయ్యాలని చూసిందంట. పాలు ఇయ్యాలని చూస్తే ఇంకేముంది, బిడ్డ అమ్మో. ఇది చాలా రాజుగారి దగ్గరికి వెళ్ళింది కేసు. రాజుగారు ఏం చేశాడు చెప్పండి. అప్పుడు వాక్యాలు ఏం చదువుతారో అర్థమవుతుంది. అప్పుడు కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. భలే ఉంటుంది. గుంపులో కలిసిపోతే సరిపోద్ది. ఒంటరిగా చెప్పాలంటే కష్టం. నలుగురితోటి కై ఉన్నటువంటి వినపడదు కాబట్టి 10 మంది చెప్పినట్టు వినపడుతుంది. అయితే కత్తి తీసుకురమ్మన్నాడు. కత్తి తీసుకొచ్చిన తర్వాత 20 తల్లులు పక్కన ఉన్నారు. కత్తి తీసుకొచ్చి రాజుగారు ఏం చెప్పారు, కత్తి తీసుకుని శరీరశాఖం చేసి ఇస్తాను, చెరువు మొక్క తీసుకో. అయితే ఈ యొక్క రెండో తల్లి దొంగది ఉన్నది కదా, ఏమంటుంది, శరీరశాఖం చేయమంటుంది. కన్న తల్లి ప్రేగులు ఎలా ఉన్నాయంటండి, 26 వచ్చిన 3:26లో చూస్తే తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయి. అది నిజమైనటువంటి దైవికమైనటువంటి ప్రేమ. ఎప్పుడైనా సరే సొంత తల్లి తన బిడ్డను తన ఎదురుగుండా మొక్కలు చేయడానికి ఇష్టపడుతుందో, తనైనా చనిపోవడానికి ఇష్టపడుతుంది. ప్రభువు కూడా మనల్ని ప్రేమించి కదా, ప్రభువు కూడా మనల్ని ప్రేమించి మన కొరకైన తన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఆయన తిరిగి మనం ఎంత దేవునికి మహిమకరంగా మనం ఉంటున్నాం దేవుని వాక్యాల విషయాల్లో. అప్పుడు సొలొమోను ఏం చేశాడండి, అప్పుడు కన్న తల్లి ఏం చేసింది, అయ్యా బిడ్డను మాత్రం చంపక దానికే ఇవ్వమను. అప్పుడు ఏం జరిగింది చదవండి. బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అది ఎవరైతే పేగులు తరుగుకొని అమ్మో నా బిడ్డ చనిపోవడానికి వీల్లేదు, పోన్లే, ఈమెమంటుంది నాకు వద్దు, ముక్కలు చేసాడు. కనికరం లేనట్టు బతుకు అనమాట. అది దుర్మార్గం. దేవుడు మనల్ని కొన్నాడు. దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో, దేవుని యొక్క వాక్యం. భక్తుడు నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగున నా కన్నులను తెరవమంటాడు. 119:72. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. అది వేల కొలది వెండి బంగారు. అసలు వాక్యం ధ్యానం చేయటం నేర్చుకోవాలి. వాక్యము ధ్యానము చేయటం మనం నేర్చుకోగలిగితే గనక గొప్ప ధననిధి. దేవుని యొక్క వాక్యము గొప్ప ధననిధి. ఆ ధనాన్ని జ్ఞానము కలిగినటువంటి వాడు ఎంత తవ్విన కొలది ఆత్మీయంగా ఎన్నో ఎన్నో అమూల్యమైనటువంటి వాక్కులు వస్తాయి. అప్పుడు ఈ లోకం నువ్వు మర్చిపోతావు. లేకపోతే ఎంతసేపు ఈ చుట్టూ మన చుట్టూ ఏముంటుందంటే అండి, ఈ లోకము, ఈ పరిస్థితులు, ఈ లోకము కోరికలు తప్ప ఏమీ ఉండవు. ఉంటాయా? లోతు భార్య ఏం చేసిందంటే అండి, దేవుడు ఏం చెప్పాడు, వెనుకకు చూడకుండా తగలబెడుతున్నాను సొదొమ గొమొర్రాలని, వెళ్ళి మీ ప్రాణం కాపాడుకోండి అని అంటే, ఇంకా రక్షించాయని చెప్పినప్పటికి కూడా ఇంకా నా ఇల్లు ఏముందో అదేంటి ఇదేంటి వెనక్కి చూసిన, వెనక్కి చూసి చాలా భయంకరం కదండి. దేవుని యొక్క వాక్యం బైబిల్లో మనం చూస్తాం. ఒక సంఘం ఉన్నది, అర్థమైపోయింది అప్పుడే. ఒక సంఘము ఉన్నది. అపోస్తుల కార్యం 17:10-11 బెరయ సంఘం. ఏంటి బయటికి వెళ్ళిపోతుంది బ్రియాలా, నేను వెళ్ళిపోతుంది మీరు వచ్చేయండి అంటుందా? 17:10-11 అపోస్తుల కార్యములు.
వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక తెస్సలోనికే సంఘములో ఉన్నటువంటి వారి కంటే కూడా వీరు గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి అది ఆసక్తి లేని భక్తి ఉన్న ఒకటే, లేకపోయినా అవునా కదా. ఆసక్తి ఉండాలి, ఆర్భాటాలు వద్దు. ఏముండాలండి? దేవుని పట్ల ఒక ఆసక్తి, అచంచలమైనటువంటి విశ్వాసం. వారు ఆసక్తితో దేవుని యొక్క వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పేసిన సంగతులు వినేసి అప్పట్లో కొట్టడం కాదు, విని అలాగున్నవో లేఖనాలు వారు బోధించినవి ఆ రీతిగా ఉన్నవో లేవో అని వారు ప్రతి దినమున లేఖనములు ప్రతి దినమున వాక్య అన్నానికంటే ఎక్కువ వాళ్ళు దేవుని వాక్యం పట్ల ఆసక్తి అండదండి. దేవుని పట్ల మనకి ఏముండాలంటే అండి ఆసక్తి. ఆసక్తి లేకపోతే అది వేస్ట్. ఆశ ఉండాలి, గొప్ప ఆశ. అందుకని దేవుని వాక్యాన్ని భక్తుడు ఏమంటాడండి, వేల కొలది 119:72 వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చినటువంటి దేవుని యొక్క వాక్యం, నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు అది ఎంతో మేలు. దేవుని యొక్క వాక్యం. అందుకే దేవుని వాక్యాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటూ కొత్త నిబంధన సగం అంతా కూడా పౌలే రాశాడు. ఉన్నాయి 27 పుస్తకాలు కొత్త నిబంధన, పాత నిబంధన 39, టోటల్ 66. ఈ 27 పుస్తకాల్లో దాదాపు 14 పుస్తకాలు పౌలు వ్రాసాడు. దేవుని కొరకు ఎంత గొప్ప ఆసక్తిలో ఒకప్పుడు దేవుని సంఘాన్ని హింసించాడు, చెదరగొట్టాడు, నెమ్మది లేదు. పౌలు బ్రతికిన దినాల్లో అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో స్టెఫను చనిపోయిన తర్వాత గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ కూడా చెదిరిపోయారు. సంఘాన్ని చెదరగొట్టినటువంటి వ్యక్తి దేవుని చేత పట్టబడి దేవుని కొరకు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. దేవుని కొరకు గొప్ప కార్యములు జరిగించినటువంటి వ్యక్తి. అపోస్తలుడును అనుటకు కూడా నేను యోగ్యుడును కాను, దూషకుడును, హానికరుడును, హింసకుడునైనటువంటి నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచినందుకు దేవునికి నేను కృతజ్ఞుడినై ఉన్నాను అని పౌలు చెప్తాడు. మిగిలిన అపోస్తలులకు అంత భాగ్యం దొరకలేదు. చూస్తాం కదా అపోస్తలు ఏం రాశారు? యోధా ఒక పత్రిక, యాకోబు ఒక పత్రిక, పేతురు మొదటి పేతురు, రెండో పేతురు. మిగిలినటువంటి యోహాను అయితే మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, ప్రకటన, సువార్త. ఇంత గొప్ప భాగ్యం పౌలు పొందుకున్నాడు దేవుని కొరకు. అంటే దేవుని పట్ల దేవాశక్తి. దేవుని ఎడల మనకి ఏముండాలంటే అండి ఆసక్తి. మనుషులు మనల్ని ఎప్పుడూ మెచ్చుకుంటారని ఎప్పుడు కూడా మనం భక్తి చేయవద్దు. దేవుని దృష్టిలో అది వేషధారణ అవుతుంది. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు జరిగించేటటువంటి దేవుడు. అందుకే దేవుని విషయాలు ఏముండాలంటండి బుద్ధి కూడా ఉండాలి మనకి కదండి. నీ ధర్మశాస్త్రములను అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, బుద్ధి దయచేయుము అని దేవుని అడగాలి. మనం ఎంతో బుద్ధిమంతులం, రక్షించబడ్డాం కదా. దేవుని మందిరానికి వెళ్తే ఆదివారం లేకపోతే మిగతా మిడ్ వీక్ సర్వీసెస్లో మంగళవారం, శుక్రవారం పరిచర్యలు ఉంటే అది ఎంతో గొప్ప అనుకుంటా. కాదు కదండి. అది దేవునిలో మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం దేవుని వాక్యం పట్ల. దేవుని వాక్యం బెరయ సంఘస్థులంట పౌలు, శీల వారు బోధించినది లేఖనానుసారముగా ఉన్నదో లేదో అని ప్రతి దినము కూడా లేఖనములు వారు పరిశోధించుచు వచ్చిరి. పౌలు కూడా చెప్తారు, నాకు చాలా ఇష్టం ఆ మాట. 1 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలోను
ఏమంటాడండి ఆయన? కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 3వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడు? నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను. నేను నాటాను అంతే, ఒకరు నీళ్లు పోశారు. నాటువానిలో కానీ నీరు పోయేవాళ్ళు ఏమీ లేదు, వృద్ధి కలుగజేయ దేవుళ్ళను. కాబట్టి మనము సమస్తమైన మహిమ ఘనత ఎవరికి చెల్లాలండి? దేవుని. నువ్వు నేనేమి లేదండి. అపోల్లో కూడా తక్కువ వ్యక్తి ఏమీ కాదు. 18:24 వచ్చిన అపోస్తుల కార్యములు అంటాడు, అపోల్లో లేఖనములు ఏందంటే అతడు విద్వాంసుడును, ఒక యూదుడు, అలెగ్జాంద్రుడు, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు 18:24 అపోస్తుల కార్యములు. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. అది లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. లేఖనముల ప్రవీణుడు అంటే అయ్యే ఈ మాటలు కూడా కొన్ని అర్థమవుతాయని కొంచెం భయం అవుతూ ఉంటుంది. మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలొద్దా? హల్లెలూయా. సామెతలో ఒక మాట ఉన్నది, గృహము విత్తనమా? గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్యము. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. విత్తము అంటే ఎవరు చెప్పండి? నువ్వు చెప్పుకో. అక్కడ ఒక తెలుగు టీచర్ గారు ఉన్నారు, వారిని చెప్పొద్దండి నన్ను, వారికి తెలుసు అది. చెప్పండి, విత్తము అంటే విత్తము. శోభశేషం 4 తెలిసి చదువుతుంది. విత్తము ఏదండి? మరి అదే విత్తము అని విత్తనము. విత్తము అంటే ఏంటో చూడాలి కాదు. విత్తము, గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్యం. నీకు తల్లిదండ్రుల నుంచి ఏదైనా సంక్రమించవచ్చు, కానీ సుబుద్ధి గల భార్య అది గొప్ప దానం. ఈ రెండింటి కంటే కూడా. అర్థమైందండి? దేవుని వాక్యాలు కొన్ని మనం చదువుతాం, కానీ దాని మీద ఆసక్తి ఉండదు, తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. నేర్చుకోవాలని ఒక ఆసక్తి ఉండదు దేవుని వాక్యం పట్ల. దేవుని వాక్యం, అందుకే దేవుని వాక్యం చదివేటప్పుడు భక్తుడు కోరినట్టుగా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగున నా కన్నులు, అంటే నా మనోనేత్రము. అప్పుడు దేవుని వాక్యం. నపుంసకుడు దేవుని వాక్యం చదువుతున్నాడు, కానీ పాపం అర్థం కాక ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా, వేరొకని గురించి చెప్పుకుంటున్నాడా? దయచేసి నాకేమీ అర్థం కావట్లేదని ఆ రథంలో కూర్చుని ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు. ఫిలిప్ వెళ్ళాడు, దేవుని ఆత్మచేత నడిపింపబడి. ఫిలిప్ అన్నాడు, నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా అంటే వెంటనే నేను పెద్ద తెలివైనోడిని, నేను మంత్రి గారిని, నాకే నువ్వు చెప్తావు అనలే. ఏమన్నాడండి? ఎవడైనను నాకు త్రోవ చూపకుండా ఎడలా గ్రహింపగలనని. అప్పుడు ఆ లేఖనము యేసుక్రీస్తు వధించబడిన గొర్రెపిల్ల ఎవరైనారని యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు. అర్థం, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగున నా కనులను తెరువుము అని భక్తుడు కోరినట్టుగా దేవుని యొక్క వాక్యం ఏంటంటే, పరలోకం చూపించే ఆ బాట మనకు వెళ్ళాలంటే దేవుని యొక్క మార్గం. అది దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క వాక్యం. 119, 105 మనకు అందరికీ తెలుసు కదా. దేవుని యొక్క వాక్యము ఎటువంటిదంటే అండి, నీ వాక్యము దీపము వంటిది. దీపం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే అండి, చీకటిలో వెలుగునిచ్చేది దేవుని యొక్క వాక్యము. నా వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు.
చాలామంది చీకట్లోనే ఉంటారు కదా, దేవుని వాక్యం వెలుగని చెప్పి మర్చిపోతూ ఉంటారు. అందుకే వాక్యాన్ని బాగా చదవాలి. వాక్యాన్ని అబ్బో నువ్వు పెద్ద చదివేస్తున్నావు అంటే నేను చదవను, కానీ నాకు ఇష్టం దేవుని వాక్యం అంటే. దేవుని వాక్యం బాగా చదవటం నేర్చుకోవాలి. రోజుకు నువ్వు 2 పేజీలు చదివినంత ఒక్క కూడా నేను పట్టుకోదు దేవుని వాక్యం. ఆసక్తితో మనం చదవాలి, ఆసక్తితో మనము నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము మనకంట నెమ్మదినిచ్చేది. 119 కీర్తన 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి, దేవుని యొక్క వాక్యం మనలను బ్రతికించి ఉన్నది, బ్రతికించేది. నా బాధలో ఇదే నాకు నెమ్మది అందుకే కలిగించున్నది. నీకు బాగా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు 53 కీర్తన బాగా 10 సార్లు చదివే. యెషయా గ్రంథం 53 అధ్యాయం. యెషయా 53 అధ్యాయం బాగా చదవాలి. అక్కడే ఉంటుంది అంతా కూడా. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బ్రతికించేది దేవుని యొక్క వాక్యం. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు. చనిపోయే వారిని లేపేది దేవుని యొక్క వాక్యం. అందుకే నా వాక్యము అగ్ని వంటిది కదా, బండలు బద్దలు చేయి. ఆ బండలైనా కొంచెం గన్నెట్లు పెడితే పగులుతాయేమో, కానీ ఈ బండలు ఉంటాయి. రాయి అయినా కరుగుతుంది, కానీ చెప్పండి ఏ బండ? అమ్మా భలే తెలుసుకున్నారు ఈ విషయాన్ని మాత్రం. 100% అది. ఈ బండలు పగలాలంటే ఎన్ని శబ్దాలు విన్నా ఏమీ కాదు, అలవాటు అయిపోయింది. కరోనా వచ్చింది చూసాం, అలవాటు. ఇప్పుడు MH ఏదంట, HMPV ఈ భలే గుర్తుంటాయి. అలా వైరస్ అలా వస్తే చాలు, దాన్ని వెంటనే అయ్యి బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మో ఎట్లా అలర్ట్ అయిపోతామండి. లోకంలో వచ్చే చిన్న చిన్న తేడాలకే మనం ఎంత అలర్ట్ అయిపోతామో. బా ఎంత కాపాడాయని మర్చిపోతాం. మనల్ని ఎవరు కాపాడుతున్నారో, ఎవరు కనికరిస్తున్నారో, ఎవరు మనకు తోడుకున్నారో, ఎవరిని మనం పోషిస్తున్నారో ఆయన మనం మర్చిపోతాం. మనమే కాపాడుకున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. మన భద్రత అంతా ఎక్కడ ఉందండి? ఆయనలోనే ఉన్నది. మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది దేవుని యొద్ద. కొలస్సీ 3:4 ప్రకారం మీ జీవము ఎక్కడుందంటండి? 3:4 కొలస్సీ 3:4. మీ జీవము క్రీస్తుతో కూడా అది. అందుకే జీవించువాడవు, గలతీ 2:20 ప్రకారం జీవించువాడవు పౌలు అంటున్నాడు. జీవించువాడను నేను కాను. అసలు నేనే కాదు, నేను ఇప్పుడు బ్రతుకుతున్నానంటే అది నా బ్రతుకు కాదు. ఏమంటున్నాడండి? ఇప్పుడు నేను జీవించుచున్నటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు, ఎవరు నన్ను ప్రేమించలేదు, నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను నా కొరకు దేవుడంట నా కొరకు తనను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని యందలి విశ్వాసము నేను జీవిస్తున్నాను. కాబట్టి జీవించేవాడును కాదండి, మనం కాదండి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా గొప్ప చేయటం నేర్చుకోవాలి. చదివి వాక్యముని బట్టి ఆనందించటం మనం నేర్చుకోవాలి. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే కూడా నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో ప్రియం. 119 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. నీ ధర్మశాస్త్రము నాకెంతో దేవుని యొక్క వాక్యం చదువుకుంటమే కదా అనుకుంటాం మనం.
అసలు హృదయపూర్వకంగా దేవుని వాక్యం చదువుతూ ఉంటుందండి. ఆ వాక్యం ఎంత మధురంగా ఉంటుంది, దేవుని యొక్క వాక్యం. తెలుసా ఎంత మధురంగా ఉంటుంది? 19వ కీర్తన 10వ వచనం చూడండి. 19వ కీర్తన 10వ వచనం. హల్లెలూయా. అవి బంగారు కంటెను దేవుని మాటలు. 9వ వచనం నుంచి చూసుకుంటే కనుక ఆయన పక్కన పెట్టండి. 10వ వచనం, అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది. విస్తారమైనటువంటి మేలిమి బంగారు 24. ఎంత సంతోషమో! 24 క్యారెట్స్ అంటే లలిత జ్యువెలర్స్లో ఆయన అందరికీ ఆ డబ్బులు ఎవరికి ఊరికే రావని ఆయన చక్కగా చెప్పండి. పాపం నాకులే జుట్టు ఉంటుంది ఆయనకి. డబ్బులు ఎవరికి ఊరికే రావో ఎక్కడైనా తరివి ఏంటంటే చూడండి, ఇక్కడికి వచ్చి కంపేర్ చేసుకోండి, అక్కడికి ఇక్కడికి వచ్చి మా దగ్గరికి రండి అంటాడు ఆయన. దేవుని వాక్యం మేలిమి బంగారము కంటెను కోరదగినవి. దేవుని యొక్క వాక్యము కోరదగినది. అంతేకాదు తేనె కంటెను జుంటె తేనె దారలు. మీరు ఎప్పుడైనా చూసారా? సుచిత్ర దగ్గర రోడ్డు మీద అమ్ముతారు చూడు, సీఎస్ఆర్లో వేసేసి షుగర్ వేసేసి సీఎస్ఆర్లో ఏ పెట్టి తేనె అంటాడు. అది ఒరిజినల్ తేనె. అది ఏమేమి కలుపుతాడో తెలీదు. రోజుకు 2 సీసాలు 3 సీసాలు ఉంటాయి అక్కడ. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు సిటీలో. ఒరిజినల్ తేనె వేరు. దేవుని యొక్క వాక్యము ఎంత మాధుర్యమైనటువంటి అండి. బంగారము కంటేను మేలిమి బంగారము కంటేను తేనె కంటేను జుంటే తేనె దారల కంటేను మధురమైనది దేవుని యొక్క వాక్యం. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం, మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో ప్రేమించి జీవజలపూటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపూటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము,
నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే చుట్టదిన గారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా హల్లెలూయా. మార్చే యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే జుట్టెతేనె ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను హల్లెలూయా. కాబట్టి యేసయ్య అంట మనల్ని ఎట్లా మారుస్తూ, ఆయన మనలో ఉంటే మనం ఎట్లా ఉంటామంటండి? పరిమళ, అంతేగాని ఫెర్ఫ్యూమ్ కొట్టుకుంటూ వచ్చే స్మెల్ కాదు. మనకు పక్కోళ్ళకి నచ్చాలంటే మనం ఏం చేస్తాం? లేకపోతే మనకైనా కొంచెం మంచిగా ఉండాలంటే సెంటు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం, స్నానం చేయకపోయినా కానీ. పక్కోళ్ళ దగ్గర బా ఎంత మంచి వాసన వస్తుందో కదా. వాక్యం ఉంటే, వాక్యం లేకపోతే సున్నము కొట్టిన పరిశైలి శాస్త్రుని ప్రబోధ అన్నాడు కదా. మీరు సున్నము కొట్టిన సమాధి. గోడలు బాగా కడతారు, లక్షలు ఎట్టి బతుకుండగా వాళ్ళకి అన్నం పెట్టకపోయినా పట్టించుకోకపోయినా ఏం చేస్తారండి? చనిపోయిన తర్వాత వాళ్ళకి మంచి మార్బల్ స్టోన్ తోటి వేసి మంచిగా చేసి లోపలంతా సమాధులు ఏమున్నాయండి? తాజ్మహల్ కింద ఏమున్నాయండి? యేసయ్యలో ఉంటేనంట మనం ఎట్లా ఉంటామంటండి? ఆయన 2 Corinthians 2:14 2 Corinthians 2:14 కదా. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము యొక్క సువాసన కనపరచుచు దేవుని వాక్యము గనుక నీవు చదివి ఆనందించగలిగి ఆ పరిమళ తైలము గనుక నీలో ఉంటే గనక నువ్వు ఎట్లా ఉంటావంటండి? క్రీస్తు యొక్క జ్ఞానపు యొక్క సువాసన. ఇదే మనుషుడు తయారు చేయడండి ఈ సువాసన. నువ్వు దేవుని వాక్యం మెడిటేట్ చేసుకునే వ్యక్తివైతే, దేవుని వాక్యము దావీదంట దేవుని వాక్యం ధ్యానం చేసి అంటాడైనా, నా బోధకుల కంటే కూడా నాకు అధికమైన జ్ఞానము కలదు. ఎందుకనగా నీ వాక్యాలను నేను ధ్యానము చేయుచున్నాను. నా బోధకుల కంటే కూడా నాకు అధికమైన జ్ఞానము, వృద్ధుల కంటే కూడా నాకు అధికమైన జ్ఞానము నాకు కలదు. కారణం ఏమనగా నీ యొక్క వాక్యమును నేను ధ్యానించుచున్నాను. అందుకే నాకు ఎంత గొప్ప జ్ఞానం వచ్చింది. దేవుని యొక్క వాక్యము దావీదు రుచి చూచాడు గనుకనే దేవుడైన యెహోవాను బట్టి ఎప్పుడు ధైర్యం తెచ్చుకునేవాడు. అతని పరిస్థితులు అతను ఎంత ఇబ్బందికరముగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం ధ్యానం చేశాడు కనుకనే అంటున్నాడు. 19:50 ఏమంటున్నాడండి? నీ వాక్యమే నన్ను బ్రతికించి. దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది. నా బాధలో ఇదే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తా. ఎవరో ఒకరి ద్వారా దేవుని వాక్యం విన్నాం, నీవు నేను రక్షించబడ్డాం.
సమస్తమైన మహిమ ఘనత దేవునికే దేవునికే చెల్లాలి మన ద్వారా. నాకు చెందవలసిన మహిమ అంటాడు దేవుడు. దేవునికి చెందవలసిన మహిమ మనం చెల్లించాలి. దేవునికి తగినటువంటి మహిమను చెల్లించే వారముగా మనం ఉండాలి. పౌలు అంటాడు కదా, నేను రుణస్థుడిని దేవునికి అంటాడు. మనం అందరం కూడా దేవునికి రుణస్థులమే. తీర్చలేనటువంటి రుణం ఆయన మన కొరకైనా చెల్లించాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనకేమిస్తుందంటే అండి, నీకు బాగా బాధలు కలిగినప్పుడు అందరికీ చెప్పేసుకుని అందరికీ మెసేజ్లు పెట్టేసి ప్రే ఫర్ మీ వాళ్ళు చేస్తారు, లేదు వాళ్ళేమో ఎస్ అంటారు. వాళ్ళు నాకు అది తెలియదు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అండి, దేవుని వాక్యము బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యం. ఆయన బట్టి మనకు ధైర్యం వస్తుంది. ఒక మనుషులు ఇచ్చే ధైర్యం కంటే కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. దేవుని ధైర్యం ఎట్లా ఉంటుందండి? స్టెఫను ధైర్యం తెలుసు కదా మనకి. దాదాపు సన్హెద్రి సభలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు అక్కడ? సన్హెద్రి సభలో సభ్యులు ఎంతమంది? ఒకళ్ళు 5,000 మంది అంటున్నారు, ఒకళ్ళేమో ఏదో అంటున్నారు. సభలో ఉన్నవారందరూ కూడా తేరి చూశారంట. దేవుని నేను చూస్తున్నాను, క్రీస్తు దేవుని కుడి పార్శ్వను నేను చూస్తున్నాను అనేటప్పుడు వాళ్ళందరూ మండిపడి స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపారు. దేవుని వాక్యం. అయితే స్టెఫెను సభలో ఉన్నటువంటి వారు తేరి చూసినప్పుడు ఎట్లా కనపడ్డాడంటే అండి, దేవదూత వలె దేవుని కొరకు గొప్ప ఆశ, గొప్ప ఆసక్తి, పరిశుద్ధాత్మతోనూ కృపతోను నిండినటువంటి వాడు స్టెఫెను. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యము మనకంట బాధలలో నెమ్మదినిచ్చేది. తర్వాత నీ వాక్యము నన్ను బ్రతికించేది. దేవుని వాక్యం బ్రతికిస్తుంది. అందుకే దేవుని వాక్యము ఎప్పుడు ధ్యానం చేయటం మనం నేర్చుకోవాలి. ఇంకేం చదువుతాములే అంటే కాదు. మనము ఆఖరి శ్వాస వరకు కూడా గొప్ప ఆసక్తి కలిగి ఉండాలి. బెరయ సంఘస్థుల వలె ఆసక్తితో వాక్యాన్ని వారు అంగీకరించారే లేదా? అంగీకరించి పౌలు శీల చెప్పిన మాటలు ఆ రీతిగా ఉన్నవో లేవు అని అంట. ప్రతి దినము కూడా లేఖనములు అంటే లేఖనములు ఏముందంటే నిత్య జీవం ఉన్నది. లేఖనాలు ఏముందంటే అండి, గొర్రెపిల్ల స్వరము, దేవుని యొక్క వాక్యం నిత్య జీవం. అందుకే దేవుని వాక్యం చదివితే మనకేమవుతుంది? గొప్ప బలం. దేవుని వాక్యం తేనె కంటేను జుంటే తేనె దారాల కంటే. 119, 103 ఏమంటున్నాడండి? 119 కీర్తన 103 వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. జిహ్వ ఉన్నోళ్ళు బయటికి తీయండి. ఈ జిహ్వ తిని ఆదివారం వస్తే తెల్లటోడు గొడవ తెస్తున్నారా లేదు ఇవాళ? అందరూ నన్ను ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు ఎందుకు? ఆదివారం అంటే స్పెషల్ ఏముందని ఎవరైనా అంటారు కదా. అనుకోరేంటి? చర్చ అయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఏముండారు అనుకోరేంటి? అనుకుంటాం కదా. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురం. అన్నం ఏంటండి? వంట చేసుకోవటానికి, మంచిగా వండుకుని టేస్ట్ చేయటానికి. దేవుని వాక్యం అంట, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నా నోటికి
తేనె కంటే కూడా తీపిగానున్నవి. మనకి దేవుని వాక్యం చదివితే చాలా చేదుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కదు, మనకి ఇక్కడ వరకు ఎక్కుతుంది కదా, బుర్రలో ఉంటుంది. అది లోపలికి ఎక్కడికి రావాలండి? అంతరంగంలోంచి రావాలి. స్తుతి ఎప్పుడు కూడా, కృతజ్ఞత స్తుతి ఎప్పుడు కూడా పై పెదవుల్లో నుంచి, మనసులో ఉన్నది కాదండి. ఎక్కడి నుంచి రావాలంటండి? హృదయపూర్వకముగా, కన్నీటితోటి హృదయపూర్వకంగా దేవునికి మహిమను చెల్లించడం ఎక్కడి నుంచి రావాలంటండి? హృదయ అంతరంగపు ఆ యొక్క లోతులలో నుంచి రావాలి దేవుని యొక్క వాక్యం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే కూడా తీపిగా ఉన్నదంట దేవుని యొక్క వాక్యం. అబ్బా, ధ్యానం చేస్తుంటే దేవుని యొక్క వాక్యం. ఒక ఆయన అయితే దేవుని మాటలనే అసలు ఎంత ఆసక్తి చూడండి భక్తులకి, ప్రవక్తలకు కదా. ఇర్మియా 15:16 నీ మాటలు నాకు దొరకగా. దేవుని మాట రావటమే తడవు. దేవుని మాట రావటమే అంటే ఏముండాలంటండి? వినే బుద్ధి పుట్టాలి. దేవుని మాటలో వినటానికి కూడా ఇష్టత చూపించా. దురద చెవులు ఏం చేస్తాయంటే దేవుని మాటలో వినవు. స్వకీయమైన బోధ, ఇర్మియా 15:16 చదవండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నీ మాటలు నాకు దొరకగా దేవుని వాక్యములు రాగా నేను వాటినంట ఆహారముగా స్వీకరించాడు. మనం ఏమంటాం? దేవుని వాక్యాన్ని ఆత్మీయ ఆహారము. ఈ ఆత్మీయ ఆహారము తినాలి అంటే ఆశ, ఆసక్తి, సోమరితనం, నిర్లక్ష్యం, ఇష్టానుసారంగా ఉంటే దేవుని మాటలు మనకి వచ్చినట్టే వస్తాయి, అందినట్టే అంది. ఆసక్తి పడతాం కానీ 4 రకాల విత్తనాలు నేలలు తెలుసు కదా. విత్తనం విత్తితే కొన్ని త్రోవ ప్రక్కన, కొన్ని రాతి నేల మీద, కొన్ని ముళ్ళ పొదలో, కొన్ని మంచి నేల మీద. మనిషి కుమారుడు విత్తుకుంటూ వెళ్ళాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి. ఒక్కడే చెప్పండి కరెక్ట్గా. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలో పడ్డాయి, కొన్ని మంచి నేల మీద. అది కొన్ని త్రోవ పక్కనే, కొన్ని రాతి నేల, కొన్ని ముళ్ళ పొదలు, కొన్ని మంచి నేల. త్రోవ పక్క పడ్డది ఏమైపోయిందంటండి? పక్షులు వచ్చి నువ్వు ఇక్కడే ఉంటావు కానీ ఇంట్లో ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇల్లు ఎక్కడికి పోదు. అది తాళం వేసి వచ్చేనే లేదు, వస్తానన్నోడు ఇంకా రాలేదు, టైం అయిపోతుందని. ఈ కాదు, అది త్రోవ పక్కన ఉన్న ఇత్తనం. అది ఎక్కడున్నా కానీ మనసు పట్టణ ప్రాకారాన్ని పట్టుకొచ్చేమో కానీ తన మనసుని ఎవడో కూడా ఇక్కడే ఉంటాడు. ఊళ్ళో అందరూ వచ్చేస్తారు మనసులోకి. ఉన్నది ఇంత మనసు. ఊళ్ళో ఏమైపోయారు, ఏమైపోయారు వాళ్ళకి ఇదే ఉంటుంది. త్రోవ పక్కన పడినటువంటి విత్తనం పరిస్థితి అట్లా. ఆకాశ పక్షులు వచ్చినాయి, విన్నట్టు ఉపయోగం ఏమైనా ఉందా? కొన్ని రాతి నేలను పడ్డాయి. రాతి నేలను పడితే ఎక్కడో కొంచెం చెమ్మ ఉంది, కొంచెం మొలిసింది. సూర్యరశ్మి, ఎండ, వాతావరణం తేడా వచ్చేటప్పుడు ఉన్నదంతా భక్తి. ఆ భక్తి కష్టం వస్తే ఏం దేవుడు అంటే పొరపాటును కూడా మన దేవుని అట్లా అనకూడదు. అలాగన్నప్పుడు ఆయన ఇచ్చే భూమి మీద నడవద్దు. నేను అలాగే చెప్తాను. దేవుని వెక్కిరించి, దేవుని అవమానపరిస్తే దేవుడు నాకు ఏం చేయాలంటే ఆయన భూమి మీద నువ్వు నడవద్దు. ఆయనకు మనం ఏం చూపించాలండి? విధేయత. ఆయన ఏది చేసినా అంతా మన మేలు కొరకే. మేలు చేయటి అందు ఆయన ఆనందించే దేవుడు. శత్రువు ఎప్పుడు మనల్ని తొక్కాలనే చూస్తాడు, దేవుడు మనల్ని ఆయన లేవనెత్తాడు. అందుకే నేను మొదట్లో మాట చెప్పాను, దేవునికి
పాపానికి మానవుడు మధ్యలో నలిగిపోవటం దేవుని వాక్యానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే దేవుని వాక్యం మనకే జీవాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. అయితే అది ఎదిగింది ఎండ, సూర్యరశ్మి దాని మీద పడినప్పుడు అది మాడిపోయింది, ఉన్న భక్తి కూడా పోయింది. ఇదివరకేమో నెలకు 4 సార్లు వచ్చి ఇప్పుడు ఏం చేస్తారండి? 4 నెలలకి చెప్పండి. ఎందుకు? భక్తి ఆసక్తి ఉంటే కదా. ఆసక్తి ఉంటే ఎప్పుడు దేవుని మందిరంలో కనబడిన ఆశ ఉంటుంది. ఆసక్తి లేకపోతే ఒకసారి వెళ్ళి మొక్కుబడి చెల్లించొద్దాం అని దాన్ని బట్టి దేవుడు ఇప్పుడు దేవునికి ఎట్లా ఉన్నారు? ఒక బలమైనటువంటి విశ్వాసగా నిన్ను చూసి దేవుడు ఆనందించేటువంటి ఆసక్తి మనలో ఉండాలి. ఆసక్తి లేని భక్తి అది ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. తరువాత ముళ్ళ పొదలో పడింది ఏం చేస్తుందండి? మొత్తం మీద ఎదుగుతుంది. ఎదిగేటప్పటికి ముళ్ళు ఏం చేస్తున్నాయండి? ఎదక్కోకుండా. ఇంకా అయ్యే ఏమంటున్నాడు మనకి? ఇంత ఉంది, ఇంత సరి అసలు మనకు ఉంటుంది జరగలేగానే కదా మనకి. ఎంతున్నా ప్రభు తినటానికి ఉండటానికి సమృద్ధికి ఇచ్చిన కరువే మనకి. ఏమి కరువు? అది దరిద్రం కరువు. ఇంకా తప్పులేదు. ఆసక్తిగా దేవుడు నీకు ఇచ్చేదానికి నీకు తృప్తి అనేది. దేవుని స్తోత్రం. దేవుడు నాకు ఆహారం ఇచ్చాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలు దేవుడు నన్ను ఏ పస్తు లేకుండా చేసి కృపనిచ్చాడు. అంతకన్నా దేవునికి నేను ఏం చెల్లిస్తాను? కృతజ్ఞత ఉండదు. ఇంకే ఎప్పుడు చూసినా చెప్పండి. ఆసక్తి, ఐచ్ఛిక విచారములను, ధనమోసం అట్లా ఎన్ని కోరికలు వచ్చి ఏం చేస్తుందంటే అండి, అయ్యే ముళ్ళు ఏం చేస్తాయంటండి? ఆ విత్తనము ఎదక్కోకుండా, ఆ వాక్యం ఎదక్కోకుండా అణిచివేస్తుంది. మంచి నేలను పడింది. యోగ్యమైన మంచి మనసుతో ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారు 100 60 30 అయితే లాస్ట్లో ప్రభు ఏమన్నాడు? చెవి గలవాడు కాక. అంటే మాకు చెవులు లేవు అనుకోవద్దు. వినే చెవులు కావాలి. చూచే కన్ను, వినే ఈ 2 ఆయన ఇస్తాడు కదా మరి. అందుకే వినగలిగే చెవులు మనకే. దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యం ఎంత విలువైనదో. వాక్యం బ్రతికించేది, బాధలలో నెమ్మదినిచ్చేది. హెబ్రీ 4:12 మనకందరికీ తెలిసిందే. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమైనటువంటిది. దేవుని యొక్క వాక్యము బలము గలదై. దేవుని యొక్క వాక్యం ఏముందండి? జీవము ఉన్నది. అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి. భూమి ఆకాశములు గతించినా కానీ దేవుని మాట సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోవు. ఏమైనా వచ్చి రేపు మార్పులు. దేవుని వాక్యం ఎంత స్థిరమైనటువంటిదో, ఎంత నిలకడగా ఉంటుందో దేవుని యొక్క వాక్యం. భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ దేవుని మాట, దేవుని యొక్క వాక్యము సున్నా కానీ ఒక్క పొల్లు కానీ సజీవమై బలము గలదై. దేవుని వాక్యంలో సజీవం అంటే జీవం ఉన్నది, తర్వాత బలము కూడా ఉన్నది. తర్వాత 2 అంచులు గల దేవుని యొక్క వాక్యము 2 అంచుల గల ఖడ్గము. ఎఫెసీ 6:17 దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గం అంటాడు. ఎఫెసీ 6:17 మరియు అంతేనా? రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యమనే ప్రతి పరిస్థితిని ఏం చేస్తుందండి? పాడారు కదా, నేను అందుకే చెప్తాను. పాడతారు కానీ వీళ్ళకి అనుభవాలు తెలియదు. అందుకే చాలాసార్లు నిరుత్సాహంతో ఉంటారు. కతివలే అలాగే అనండి. అది ఒకడు చెప్తే ఎల్కేజీ పిల్లలు చెప్తే అంటే అంటే అటు అయిపు ఉంటారు. కత్తివలే ఖండించును. ఇదేంటండి? సుత్తి. కరెక్ట్గా ఎలా ఉంటుందో తెలుసా? దేవుని వాక్యం
ప్రసంగి 12:11 జ్ఞానుల యొక్క మాటలు, జ్ఞానుల యొక్క సగమే చెప్తున్నారు, సగం చెప్పరేళ్ళు. ఓహో, వీళ్ళకి హాఫ్ మార్క్ వేయాలి అయితే వీళ్ళకి. జ్ఞానుల యొక్క జ్ఞానులు చెప్పు మాటలు, జ్ఞానులు చెప్పే మాటలు మునుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. అది ఒక్క కాపరి. ఇంతమంది ప్రవక్తలు, ఇంతమంది అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యాన్ని మనకి ఈ లేఖనాల్లో మనకు పొందుపరిచారంటే ఒక్క కాపరి. ఎవరండి? మంచి కాపరి ఆయన. మిగతా వాళ్ళంతా పేర్లు పెద్ద పెద్ద టైటిల్స్ ఉంటాయి. వీళ్ళు మంచి కాపర్లు కాదు, భక్షించే కాపర్లు. రక్షించే కాపరి ఆయన ఒక్కడే. ఒక్క కాపరి వలన అంగీకరించబడింది దేవుని యొక్క వాక్యం. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం అంట సజీవమై బలము గలదై 4:12 హెబ్రీ రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి ప్రాణాత్మలను. దేవుని వాక్యం ఎట్లా ఉండదంటండి? అంత వాడిగా ఎక్కడ కూడా ఉండదండి. దేవుని యొక్క వాక్యం ఎట్లా ఉండదంటండి? ఇటు చెప్పేవాడికి చెప్పేసాం కాబట్టి మాకేమీ లేదనుకోవద్దు. చెప్పునోడికి విన్నవాడికి ఇద్దరికే చెప్పండి, ఇద్దరికే వర్తిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క వాక్యం. ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి ప్రాణను ఆత్మను కీలును మూలుగులను విభజించుచు. దేవుని వాక్యం ఎట్లా వెళ్తుందంటే అండి, దేవుని వాక్యం విత్తబడితే ఎక్కడికి వెళ్తుందంటే అండి, ప్రాణాన్ని చీల్చుకుని వెళ్ళిపోతుంది దేవుని వాక్యం. నీలోకి వాక్యం చీల్చుకుని వెళ్ళట్లేదు అంటే నువ్వు రాతి కంటే కూడా కఠినమైన. మరి చీల్చుకుని వెళ్ళలేదు అని అంటే మనం సరి చేయబడలేదని అర్థం. దేవుని యొక్క వాక్యం ప్రాణాన్ని ఆత్మను కీలును మూలుగును విభజించుచు హృదయం యొక్క తలంపులను, హృదయములో ఉన్న ప్రతి ఆలోచనను నరికివేసేది దేవుని యొక్క వాక్యం. అందుకే దేవుని వాక్యం వస్తే కొన్నిసార్లు మనం నరకబడినప్పుడు ఏం చేస్తామండి? ఒప్పింపబడతాం. కొన్నిసార్లు ఒప్పింపబడినట్టే ఉంటాం, కానీ మరలా యథాస్థితిలోనే ఉంటాం. అంటే పూర్తిగా దేవునికి లోబడినట్టే ఉంటాము, కానీ పౌలును మనం చూసాం కదా, దేవుడు ఒక్కసారి దర్శించాడు. పౌలు తన జీవితంలో ఆయన చెప్పాడు కదా, అగ్రిపరాజా ఆ దర్శనమునకు అవిధేయుడును కాక విధేయుడనై. దేవునికి ఏమాడంటండి? విధేయుడయ్యాడు. విధేయత తన జీవితంలో ఎన్నడూ కూడా తిరిగి చూసినట్టు మనం చూడం. తిరిగి చూశాడు ఎక్కడైనా? ఆయన ఎక్కడా కూడా చూడలేదు. ఎక్కడా కూడా దేవుని కొరకు తన జీవితాన్ని ఆ రీతిగానే పానార్పణముగా విశేషమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు దేవుని యొద్ద నుంచి. విశేషమైన అద్భుతాలు దేవుడు చేయించాడు పౌలు చేత. ఆయన గురించి చెప్పుకుంటే కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 కొరింథీ 10:10 పౌలు గురించి చక్కని మాట. 2 కొరింథీ 10:10 అతని పత్రికలు ఘనమైనవియు. పౌలు రాసిన పత్రికలు ఎటువంటి అంటే అండి? ఘనమైనవి బలీయమైనవి. తర్వాత ఎంతో చాలా పవర్ఫుల్ అనమాట. ఇంకా మామూలుగా ఘనమైనవి, తర్వాత బలీయమైనవి ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అది పౌలు స్థితి చూస్తే శరీర దేవుడు కొట్టాడు తమస్కు వీధిలో, మరి తన జీవిత కాలంలో కూడా కోలుకోలేదు. మామూలుగా
అర్థమైందండి? మీ గలతీ పత్రిక 4 అధ్యాయాలు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. అతీయుదులండి, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు, కానీ గలతీ సంఘం అంటాడు, సఖ్యమైతే మీ కన్నులు ఊడబెరికి నాకు ఇచ్చేస్తారు అనుకున్నా, కానీ అనుకున్నటువంటి ధన్యత ఏమైపోయింది, మీరు ఇట్లాగ అయిపోయారని చెప్పి గలతీ సంఘాన్ని హెచ్చరిస్తాడు ఆయన. అంటే తన కన్నులు ఏమైపోయింటే, అప్పుడు నాకున్న దౌర్బల్యాన్ని బట్టి నా మీద మీరు ఉమ్మి వేయలేదు, అంటే నన్ను మీరు తృణీకరించలేదు. అంటే ఆ రీతిగా దేవుడు కొడితే 3 దినాలు ఏమైపోయాడండి? గుడ్డోడు అయిపోయాడు. కన్నుల్లోంచి అంట పొరల వంటి రాలిపోయినాయి అంట దేవుడు కొడితే మామూలుగా. అందుకే తన జీవితకాలం అంతా కూడా ఒక ముళ్ళు ఉన్నది ఆయనకి. దేవుని అడిగాడు, ముళ్ళు తీయమన్నాడు, కానీ దేవుడు నా కృప నీకు చాలు, నీ బలహీనతలో అదే నాకు, నీ బలహీనతలో నా కృప నీకు శక్తినిస్తుంది అని చెప్పాడు. అది చాలు ప్రభువా. అందుకే శరీరరీతిగా అతడు బలహీనుడు, అతని పత్రికలు ఘనమైనవియు కొరకాని మరి ఒకడను, అతని ప్రసంగము కోరగానిదని ఒకడనును. అతని ప్రసంగం చూడటానికి చూస్తే పౌలు ఎట్లా ఉన్నాడు అని ఊహించుకోండి మీరు. పౌలు ఎట్లా ఉన్నాడు అంటే అండి, అమ్మ ఆ మాట కూడా చెప్పడానికి ఎంత కష్టపడుతున్నారో పాపం. వాక్యాలు చదివి వచ్చేసి అన్నట్టు అతడు శరీరరీతిగా వాక్యం చదివేటప్పుడు మనకు ఎట్లా ఉంటుంది? నిజంగా పౌలు ఇన్ని పత్రికలు రాశాడంటే ఎంత బలహీనుడు ఉండడు ప్రభా, ఎంత బలంగా వాడుకున్నావు అని మనం దేవుని స్తుతించాలి. అది నేర్చుకోవాలి. మనకి ఇతరులను ప్రశంసించడం చేత కాదు, డబ్బాలు కొడతాం చేతనమని మనకి కన్నీరు రావాలి దేవుని వాక్యాలు చదివితే. నిజంగా ఎంత బలహీనుడు ప్రభు. 14 పత్రిక అపోస్తులు లేని భాగ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కొత్త నిబంధనలో సగం పుస్తకాలు ఆయనయే. ఘనమైనవి తర్వాత బలీనమైనవిను ఉన్నవి, అతని ప్రసంగము కొరగానిదని. ఇక ప్రసంగం చేతి ఇంక రెండోడికి ఎవడు కూడా ఆయనే అంటాడు చిన్న మాట, నేను నాటాను నాది ఏముంది అంటాడు. ఆయన గురించి మనం 3 మాటలు చెప్పాను. దేవుని అదృశ్య హస్తాన్ని గురించి 3 మాటలు చెప్పాం. గుర్తున్నదా ఎవరికైనా? తండ్రి అయిన దేవుడు స్థాపించును, కుమారుడు సూచేస్తున్నారా, స్థిరపరచును, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడుతుంది. అంటే మిగతా వాళ్ళు వచ్చి కానీ చెప్దాం అనుకుని అలా చెప్పేశారు అన్నట్టు వెనకాల. మనకుంటా అందరూ ఎస్సారంటారు, అట్లా కాదు. దేవుని యొక్క వాక్యం 2 కొరింథీ 2:21 తండ్రి అయిన దేవుడు స్థాపిస్తాడని, 1 కొరింథీ 1:8 కుమారుడు దాన్ని స్థిరపరుస్తాడని, ఎఫెసు 1:13 పరిశుద్ధాత్మ దాన్ని ముద్రిస్తాడని. త్రిత్వము, ట్రినిటీ. వాక్యాలు మాత్రం గుర్తు లేకపోతే నేనే సగం జ్ఞాపక శక్తి కోల్పోయి పడ్డవాడు నేను. ఆసక్తి, దేవుడు అంటే ఆశ, నాకు చాలా ఆశ. హల్లెలూయా. ఆసక్తి ఉండాలి. ఆసక్తి దేవుని ఎడల మనకేముండాలంటండి, అతడు శరీరరీతిగా చూస్తే బలహీన, అతని పత్రికలు కొరగానివని మరి ఒకడు అనును. పౌలు. అందుకే దేవుని వాక్యం ఏముందంటండి, జీవం. హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి ప్రాణ ఆత్మకీలు మూలుగలను విభజించుచు హృదయము యొక్క తలంపులను చీల్చుకుపోతుంది దేవుని యొక్క వాక్యం. పౌలు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే చాలామంది ఉన్నారు, కానీ ఆసక్తితో ఎవ్వరు వినలేదండి. లూదియా ఒక్కతే హృదయం తెరవబడ్డది. వెంటనే దేవుని మీద విశ్వాసం ఉంచింది. అంతేకాదు ఆ యొక్క దైవజనులను బలవంతం పెట్టి మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమన్నది. అంటే పౌలు చెప్పే మాటలంట ఆసక్తితో లూదియా విన్నది. ప్రభువు చెప్పే మాటలు మరియు కూడా ఆసక్తితో ఆయన పాదముల చెంత చేరి ఉత్తమమైనది ఎన్నుకున్నది.
మార్త పిలిచింది కానీ విస్తారమైన పని ఆమె గురించి ఏమి రాయబడలే. విస్తారమైన పనులు పెట్టుకుని విస్తారం విచారం కలిగి తొందరపడి ఏంటి ప్రభువా, నా సహోదరి నాకు సహాయం చేయకుండా గిన్నెలు కడుక్కోకుండా ఇక్కడికి వచ్చి నీకు చెప్తుంది. మరియా అది ఆమె యొద్ద నుంచి ఎన్నడను దేవుడు కోరుకునేది అదే. దేవుడు కోరుకునేది మన వంటలో మనం చేసే ఆతిథ్యాలు కాదు. దేవుడు కోరుకునేది నువ్వు దేవుని ఎంతగా నిన్ను బట్టి దేవుడు ఆనందించాలంటే అంతే కదా. ఆనాడు పరలోకం అంతా కూడా స్టెఫన్ ఎట్లా చూశారంటండి, సభలో చేరి చూసిన వాళ్ళకి దేవదూత వలె, కానీ పరలోకం కూడా సంతోషించదే లేదా? సంతోషించి పరలోకంలో దేవదూతలు కూడా చప్పట్లు కొట్టుంటారా లేదా? చూడండి చూడండి చూడండి. భూలోకంలో ఒక ఆత్మ ఎట్లా కనబడుతుందంటే అండి, దైవదూత వలె. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏముందంటే అండి, రెండంచుల ఖడ్గం, అది ప్రాణాన్ని ఆత్మను కీలును. మూలుగులను ఏం చేద్దంటే అండి, దేవుని వాక్యం మనకు నచ్చని మాట ఎవరనంటే మనకు ఎంత వ్యసనం వచ్చేస్తుంది. నన్నే అంటారని ముక్కు నల్లగొన్నవాడు ఎర్రగా అయిపోతుంది ముక్కు. నన్నే అంటారు ఎంత గింజుకుంటామో మనకు నచ్చని మాట ఎవరని అంటే. దేవునికి నచ్చని చేస్తే దేవునికి ఎంత గాయం ఉంటుంది. నీకు కలిగితే ఒక నొప్పి, దేవునికి కలిగితే నాకెందుకులే దేవునిది అన్నట్ట. నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు, అవమానపరచకూడదు. నిన్ను బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడాలి, దేవుని నామము ఘనపరచబడాలి. ఇందాక 2 కొరింథీ 2:14 మనం చదువుకున్నాం కదా. ప్రతి స్థలమందును విజయోత్సాహంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు పరిమళ సువాసనగా, క్రీస్తు యొక్క జ్ఞానపు సువాసనగా ఊరేగించిన దేవునికే స్తోత్రము కలుగునుగాక అంటాడు పౌలు. గాడిదకి ఘనత వచ్చిందంటే ఎట్లా వచ్చిందండి? దేవుడు దాని మీద కూర్చున్నందుకే కదా. మా దుప్పట్ల మీద నడవండి పరిచేశారు కదా. యేసు ప్రభు వస్తున్నాడని చెప్పి గాడిద వచ్చేటప్పటికి కొందరు చెట్లు కొమ్మలు వేసారంట. మనం ఏమంటే మేము చెట్లు కొమ్మలు వేయం, దుప్పట్లు వేయం, మా స్తుతులు అర్పించమన్నట్టు ఉంటాం. నిన్ను నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదనేది ఆసక్తి మనలో ఉండాలి. ఏమైనా అయిపోవచ్చు మనం, అవునా కదండి. ఎంతకాలం అండి భూమి మీద? 60, లేకపోతే 70, లేకపోతే 80. అయినను వాటి ముగింపు, వాటి వైభవము, ఆయాసం, దుఃఖమే. 50 ఏళ్ళు ఉన్న తర్వాత పర్లేదు, కానీ 70 ఏళ్ళు అయిపోయిన తర్వాత పిలిచినా ఇంట్లోనే పలకరు. ఆ పిలుపు అలవాటు అయిపోయి వస్తున్నాం కూర్చో అంతే. మనకే ఎవరైనా అబ్బా నవ్వక్కర్లే, ఎవరమైనా వీటి యొక్క వైభవం అదనమాట. అందుకని ముందుగానే అన్నీ దేవుని వాక్యానికి భయపడి దేవునికి మనం విధేయత చూపించేవారుగా మనము ఉండాలి. నిన్ను నన్ను బట్టి దేవుడు మహింప. దేవుని వాక్యం సజీవమై బలమగలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి ప్రాణ ఆత్మ కీలులను మూలుగులను విభజించు హృదయం యొక్క దేవుని వాక్యం లోపలికి ఏం చేస్తుందంటే అండి, అందుకే బండల బద్దలు చేయు సుత్తే. తర్వాత అగ్ని ఏం చేస్తుంది? ఈ అగ్ని, పవిత్రమైన అగ్ని ఏం చేస్తుందంటే పాపాన్ని కాల్చివేస్తుంది. పాపాన్ని ఏం చేస్తుంది అంటే అండి, కాల్చివేస్తుంది. హృదయం యొక్క ప్రకారం దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఖండించి పారేస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఒకళ్ళ మీద ఏదో గ్రడ్జ్ పెట్టుకునే, లేకపోతే ఏదో కావాల్సింది చెప్పేది కాదండి. దేవుని వాక్యం వచ్చినప్పుడు అది నాకు మేలే, నీకు మేలే కదా.
నాకు అక్కర్లేదు అనుకుంటే దేవుడు నిన్ను బతిమలేయడు. ఎవరి చేతిలో ఉన్నాం మనం? పరలోకం యొక్కయు పాతాళం యొక్కయు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? కాబట్టి ఆయన మనం బతుకోవాలి, మనం ఆయన బతిమాలుకోవాలా? మనకెందుకు మరి ఇంత గర్వం? ఒక్కొక్కసారి ఆయన చేతిలో మనం, మన చేతిలో ఆయన ఉన్నారా? దేవుని చేతిలోనే మనం. సమస్తం కూడా ఆయనదే. సమస్తం కూడా దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. అంతేకాదు దేవుని యొక్క వాక్యము ఎటువంటిదండి? అద్దము వంటిది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంటే అండి, ఎందుకనగా ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, వాక్యము విని దాని ప్రకారము అదే మన ప్రవర్తన కూడా ఎట్లా ఉండాలో చూపిస్తుంది దేవుని వాక్యం. ఎవరైనను దేవుని వాక్యం విని దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. అది అద్దంలో ఏం చేస్తాం? ఇంటికాడ చర్చికి వచ్చే ముందు ఏం చేస్తాం? అద్దం చూడండి, ఎవరైనా వచ్చారో చేతులు ఎత్తండి. అద్దం లేని ఇల్లు ఎవరికైనా ఉందా? ఉందా? యాసని వెనక్కి చూస్తున్నాడు ఏంటి? అద్దం లేని ఇల్లు ఎక్కడైనా ఉందా? ఉందా? అసలు మా ఇంట్లో పౌడర్ ఉండదు, అద్దం ఉండదు అన్న చేతులు ఎత్తండి. భలే నవ్వుతున్నారు. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని, మామూలుగా ముఖం చూసుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవు. అంతేకాదు, ఇంటికాడ చూసుకున్నప్పుడు అబ్బా ఇప్పుడు ఎలాగున్నప్పుడు అలాగున్నానా బా అని చూసుకుంటా ఉంటాం. అలాగ వచ్చేవాడికి అర్థం లేకపోతే నీ మొహం ఎలా కూడా నీకే తెలియదు. అంతే కదా? అవతలకు వచ్చిన తర్వాత మర్చిపోతాం. మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్తేనే మన మొహం కనపడుతుంది. అట్లాగే 23 వచనం ఏమంటున్నాడండి? ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడు వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి. అంటే మనకి దేవుని వాక్యం ఏంటండి? అద్దం వంటిది. పాడారు కదా, అద్దము వలె సరి. అది దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అండి, అద్దము వంటిది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము అద్దము వంటిది, కత్తి వంటిది, దీపము వంటిది, ఆత్మ ఖడ్గము. దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం ఇంకేంటి తెలుసా? జీవవాక్యం. ఫిలిప్పి 2:16 ప్రకారం, ఫిలిప్పి 2:16 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. అట్టి జనము మధ్యను దేవుని వాక్యం పట్టుకుని మనం ఎట్లా ఉండాలంటండి? మీరు జీవవాక్యమును జీవవాక్యము. దేవుని వాక్యం ఏముందంటే దాంట్లో జీవము, జీవవాక్కులు, జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె మనం ఎట్లా ఉండాలంటే, జ్యోతుల వలె మనం ఉండాలంటే జీవవాక్యాన్ని మనం చేత పట్టుకొని మన రక్షణ మనం భయముతో వణుకుతూ దాన్ని కాపాడుకోవాలి. జీవవాక్యం అంటే 1 యోహాను 1వ వచనం. జీవవాక్యం అనేది ఆది నుండి గూర్చినది జీవవాక్యము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము జీవవాక్యము. అందుకే వాక్యాన్ని బట్టి మనము ఆనందించటం మనము నేర్చుకోవాలి. దేవుని దావీదంట
ఆ బుద్ధి దయచేయమని దేవుని అడిగి దేవుని వాక్యం కొరకు తాను ఆయన అప్పగించుకుని దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. తన దేవుడైనా యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకో. చదవటం పెద్ద గొప్ప ఏం కాదండి. పట్టుదల ఉంటే నెలలో చదివేతారు దేవుని యొక్క వాక్యం. పట్టుదల ఉంటే. కానీ పెట్టవలసిన వాటిలో మనం అసలు పెట్టుబడి మనం పెట్టం. దేవుని వాక్యానికి వెల చెల్లించాలంట. వెల చెల్లించడం అందరికీ చేత కాదు. వెల చెల్లించడం అంటే వెల చెల్లిస్తే ఆ ఆశ, ఆ ఆసక్తి ఎట్లా ఉంటుందంటే దావీదు కోరుకున్నాడు, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో నేను కనబడదును. గొప్ప ఆశ, గొప్ప ఆసక్తి. ఆసక్తి కావాలి మనకి. ఆసక్తి. దేవుని యొక్క వాక్యం ఆత్మ ఖడ్గం, అద్దము వంటిది, తేనె వంటిది, సుత్తె వంటిది, అగ్ని, దేవుని మాట అగ్ని వంటిది. అబ్బా, ఆ మాట దొరికితే మనం ఎట్లా స్వీకరించాలంటే అండి, ఆశ, ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించడం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. బాధల్లో కూడది నెమ్మదిస్తుంది. కోట్ల వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే మన ఇంట్లో ఇన్ని వేల కొలది బంగారు నాణేలు ఉంటే మనకు ఎలా ఉంటుందండి చెప్పండి. అవి ఉన్న బంగారం చెప్తే తెలిసిపోద్దాం వీళ్ళందరూ, కానీ ఉంటే ఉంచుకోండి, తప్పులేదు కదండి. దేవుని వాక్యం అంట వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే కూడా దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం ధ్యానం చేసి ఎట్లా ఉంటుందో తెలుసా? దోపుడు చొమ్ము పంచుకున్నవాడు. 119 కీర్తన అంటాడు ఒక చోట, నాకు అర్థం కాదు. దోపుడు చొమ్ము పంచుకున్న వాని వల్ల మేము సంతోషిస్తానంటాడు. దోపుడు సొమ్ము ఎంతమ్మా? ఐజే కాదు, అది వేరు. ఇందులో 119 కీర్తన కూడా అంటాడు. దోపుడు సొమ్ము దొరికినోడు ఎంత సంతోషిస్తాడో ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం కదండి. దేవుని వాక్యాన్ని బట్టి మనం అంతగా ఆనందించడం మనం నేర్చుకోవాలి. వాక్యం ఆనందించడం మనం నేర్చుకుంటే కనుక మన ఆత్మ వేరే రీతిలో ఉంటుంది. హల్లెలూయా. లేకపోతే భారముగా ఎవరో తోస్తే మందిరానికి వచ్చాను అన్నట్టు ఉండకూడదు. హృదయపూర్వక దేవుని సన్నిధికి ఆసక్తి. 162వ వచనం. 162, 119, 162. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించుకున్న వాని వలె నీవిచ్చిన మాటను బట్టి, దేవుని మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. దోపుడు సొమ్ము యెషయా గ్రంథంలో. దేవుని వాక్యం చూసారా? బంగారం కంటే కూడా, దొరికిన సొమ్ము దానికంటే కూడా ఇంకా చాలా విలువైనది దేవుని మాటలు. అధికముగా మనం ఆనందించడం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆఖరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేలు 33 అధ్యాయము 31, 32 వచనాలు చదవండి. యెహెజ్కేలు 33, 31, 32. ఏముందమ్మా? నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. దేవుని ప్రజలు ఇశ్రాయేలు గురించి ప్రవక్త అయినటువంటి యెర్మీయా ద్వారా, యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. అది నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అది వినేటప్పుడు మాత్రం విన్నట్టుగానే అనిపిస్తుంది. నా మాటలు అమ్మాయి, ఏది చెప్పిన దేవుని వాక్యమే కదా. నాది ఒకవేళ అందులో ఉన్నదంటే దాన్ని దేవుడు కాల్చి పారేస్తాడు. రాదగిన విధంగా వారు నీ యొద్దకు వచ్చి
నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి ఆ. నీ మాటలు విందురు గాని ఆ. వాటిని అనుసరించి ప్రవర్తింపరు వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదు అదే నేను అంటాను ఎప్పుడు కూడా, వారు నోటితో. ఎంతో ప్రేమ కనపరచు దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా మాట బయలుపరుస్తున్నాడు. వారు ఎంతో ప్రేమ కనపరచుదురు గాని ఓ ప్రైజ్ లార్డ్, ఎంతో కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. హృదయం అంతా కూడా లాభమును అపేక్షించుచున్నది. దేవుడు నాకు అన్ని మంచి పనులు చేస్తే దేవుడు అంత గొప్పవాడు లేడని, కష్టం కలిగితే అసలు దేవుని మనం ఎప్పుడు అనటానికి లేదండి. అసలు ఒక్క మాట కూడా హృదయంలోనికి ఒకవేళ తలంపులోనికి ఆలోచన వచ్చినా కానీ దాన్ని మనం క్షమాపణ అడగాలి దేవుణ్ణి. దేవుడు ఎప్పుడు ఎవరికి కూడా ఆయన అన్యాయం చేయడు. పొరపాటును కూడా ఆయన దుఃఖము కానీ విచారము కానీ కలుగుచు అదే దుఃఖము కానీ విచారము కానీ ఆయన చేయడు. మన ఎడల ఆయనకంటే అనుదినము నూతన వాత్సల్యత పడుతున్నాడు. నూతన వాత్సల్యత. ఎంత తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఎప్పుడు చూసినా పిల్లల్ని చూసి ద్వేషం వస్తుంది. తల్లిదండ్రులకి వస్తుందా? వాళ్ళని చూసి కొలిది ఇంకా 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 ప్రయోజకులు అయిపోతారు. ఇంకా ఇంకేమనిపిస్తుందండి? లోపల ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. అయితే వారంట 32వ వచనం, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా అది ఉన్నావు. చెప్పేటప్పుడు మాత్రం మంచి సరిగమ పదనిసలతో చెప్పండి. ఎట్లా కనపడతారంటండి? మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. అప్పుడు మనం మంచి స్వరం వస్తుంటాం. చెప్పండి. వారు మంచి స్వరం వస్తే ఏం చేస్తారు కొందరు? అది హల్లెలూయా అంటూ లుక్కు పడతారు. మంచి గాయకుడుగా ఉన్నావు. అది ప్రవక్తను అంటాడు దేవుడు, వాళ్ళకి నువ్వు ఎట్లా ఉన్నావు? మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. అది జాగ్రత్త, వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండు. ముందు నీ ఎదురుగుండా తలపడం ఏం తక్కువేం కాదు అన్నట్టుగా ఇలాగా అందుకే నాకు సాక్ష్యాలు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నాకు ఒకసారి చాలా చెప్పకూడదు అంటే మళ్ళీ చెప్పవచ్చు, తప్పులేదు, నేనేం కాదన్న, కానీ చెప్పేదాన్ని అనుసరించకపోతే దానికి ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అందుకే చెప్తాను, నిన్నున్న ఆనందం ఇవ్వాలంటే ఇప్పుడున్న ఆనందం ఇంకో గంట తర్వాత ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. దినం ఏం చేయాలి? మనం నూతన పరచబడాలి, మనసు మారాలి. మంచి గాయకుడుగా, మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది విన్నట్టే వింటారు కానీ దాన్ని అనుసరించి నడుచు. వినినా వినకపోయినా మాటలైతే జరుగుతాయి. అంతే కదా. వారి నీ మాట హెజ్కేల్ 2వ అధ్యాయం అంతా అదే. ఇంటికి వెళ్ళి చదువుకోండి. హెజ్కేల్ 2వ అధ్యాయం. వారి నీ మాట వినినను వినకపోయినా, నరపుత్రుడా నిన్ను ఇశ్రాయేలు మధ్యకు పంపుతున్న వారు ఎటువంటి కఠిన హృదయాలు, మెడవంచినటువంటి వారు, తేళ్ళు బ్రహ్మదండి చెట్లు ముండ్లతో, తేళ్ల మధ్యను బ్రహ్మదండి చెట్ల మధ్య నీవు నివసించుతున్న వారు వినినను వినకపోయిన ప్రవక్తలను తెలుసుకోవాలంటే నేను చెప్పింది నువ్వు ప్రకటించు. వారు వినరు, ఆయనను నువ్వు ప్రకటించు అంటాడు దేవుడు. చాలా విషయాలు దేవుని వాక్యాన్ని మనం ఏంటంటే ఇష్టంతో నేర్చుకోవాలి, కష్టంతో ఎప్పుడు వద్దండి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ఉదయకాలం మనం చదువుకున్నట్టుగా 119:18 ఏమంటున్నాడండి? నీ ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. అది ఒకళ్ళే చెప్తున్నారు. నీ ధర్మశాస్త్రమునందు దేవుని వాక్యములు ఎంతో ఆయన ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు. ఒకళ్ళకి అదే వాక్యం ఒకళ్ళకి ఒక రీతికి అర్థమవుతుంది, ఇంకొకళ్ళకి ఇంకో రీతిగా అన్వయించుకుంటారు. వాళ్ళ ఆత్మ ప్రేరేపణను బట్టి,
అందరికీ ఒకే రీతిగా అర్థం అవ్వాలని లేదు. ఆసక్తి ఉండాలి. తర్వాత 34 ఏమన్నాడు, నాకు బుద్ధి దయచే, ఏం నీ కావాలంటే ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. నాకు బుద్ధి దయచేయము. దేవుడిని అడగాలంట, బుద్ధి దయచే ప్రభు, బుద్ధిహీనుడు ఆయన, నీ వాక్యం వినుటకు నాకు బుద్ధి దయచే. బుద్ధి దయచే. 72వ వచనం, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే వేల కొలది వెండి బంగారు నాణెములు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు అది మేలు. 97, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది. ఎంతో ప్రియం అంటే ఇష్టం. దేవుని వాక్యాన్ని ఎంతగా భక్తుడు ఎంత ఆస్వాదిస్తున్నాడు చూసారా కదండి. ఎంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అది ఎంతో ప్రియమైన దేవుని యొక్క ఇష్టపూర్వకంగా చదవాలి. దేవుని వాక్యం మనం సరి చేస్తుంది, అద్దం వలె ఉంటుంది, త్రోవ చూపిస్తుంది, సుత్తి వంటిది, దీపము వంటిది. ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము మరచిపోకూడదు. పరలోకం నేర్పేటటువంటి యొక్క మార్గం, బాట, గని, గొప్ప ధననిధి. దీన్ని మనం దేవుని వాక్యాన్ని మనం ఇష్టపూర్వకంగా మనం చదివితే త్రవ్వగలిగితే కనుక ఆ పరలోకానికి మనకు ఆ నిత్యజీవం పొందుకోవడం దేవుడు మనకి ఒక మార్గదర్శకుడిగా, దేవుని వాక్యం ఏం చేస్తే బాధలను నెమ్మదిచ్చేది. తేనె కంటేను జుంటే తేనె. ఇర్మియా వలె ఆసక్తి కలిగి ఉండాలి మనం. 15 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. అది ఎంత బాగుందండి ఆ మాట. నీ పేరు నాకు పెట్టబడిన అంటాడు, అంతేనా? అక్కడేనా? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచు. నీ పేరు నాకు పెట్టబడిన, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును. హృదయానికి ఆనందం. ఎందుకంటే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. భుజించుట. అందుకే ఎప్పుడు కూడా సాతానుగాడు శరీరాన్ని పోషిస్తాడు, ఆత్మను క్షీణింపజేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. సాతానుగాడు ఏం చేస్తాడండి? శరీరాన్ని పోషించి. అది టేస్ట్గా ఉంటే నాలుగు ముందుకు వస్తుంది, చెయ్యి ముందుకు వస్తే నోరు ఇలా తెరుస్తాం. టేస్ట్ లేకపోతే వెంటనే తక్కువ తింటాం. వాక్యం అలా కాదు. భక్తుడు ఏమంటాడు? నీ మాటలు నాకు దొరకగా. బా, అట్టి మాటలు నాకు కూడా దయచేపున ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే కనుక మనం చూసి పక్కడు కూడా నిరుత్సాహపడిపోతాడు. హల్లెలూయా అని ఇలా అనకూడదంట, ఇలా కొట్టాలంట ఒక ఆయన చెప్పాడు. తెలుసా మీకు? ముద్ర పళ్ళు రాలుతాయన్నమాట. హల్లెలూయా అంటే ఇలా కాదు. ఏమంటే చెప్పండి అమ్మా, ఇలా కొడితే అమ్మా పళ్ళు ఉన్నాయి కదా, చూసుకోలేదు బ్రదర్, హల్లెలూయా అండి. అవునా, ఇంకొకసారి. ఎంత అలర్ట్గా ఉండాలండి దేవుని సన్నిధిలో. అనాలోచితముగా కానీ, అజ్ఞానముగా కానీ, అజాగ్రత్తగా కానీ ఉండకూడదు దేవుని సన్నిధిలో. దేవుని మాటలో అంత విలువైనటువంటివి. ప్రభువులు మనం సిద్ధపరచుకుందాం. మరలా ఆ పాట పాడి ప్రభు యొక్క నామమున యేసయ్యా అందరూ కలిసి పాడండి, చక్కగా పాడాలి. అది జీవపూట పరముకు నడిపించు బాట, యేసయ్య మాట. జీవపూట పరముకు నడిపించు బాట, కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. కత్తివలే ఖండించును,
సుత్తి వలె సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు బాట. దీపం వలె వెలిగించును, అద్దం వలె నన్ను చూపును. దీపం వలె వెలిగించును, అద్దం వలె నన్ను చూపును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు బాట. వలె మధురము నూనె వలె శ్రేష్టము. తేనె వలె మధురము నూనె వలె శ్రేష్టము. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు హల్లెలూయా. బాట. యేసయ్య మాట జీవపు మూట. హల్లెలూయా. అబిగయీలు ఏమంటుందండి దావీదుతో? నీ యొక్క ప్రాణం యెహోవా యొద్ద ఉన్నటువంటి జీవపు మూటలో దాచబడి ఉన్నది. మొదటి సమయాల్లో మనం చదువుతాం. కాబట్టి మన జీవం ఆయన యొద్ద ఉన్నది. దేనికి చింతించవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు పిలిస్తే వెళ్ళవలసిందే. ఎందుకంటే ఆయన ఊపిరి మనకిచ్చాడు. ఆయన పిలిచిన తర్వాత ఎవరూ కూడా దాన్ని బలలో పాలు పొందుకుని ఈ ఒక్క మాట చదువుకుని బలలో పాలు పొందుకుందాం. 1 పేతురు 2:2 1 పేతురు 2:2 ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని. అది అసూయ, వేషధారణ, దూషణ ఇవన్నీ మానేలు. ఎందుకంటే ప్రభు దయాళుడని మనం ఎరిగిన తర్వాత దావీదు పొందుకున్నాడు కదా. ఏమంటున్నాడు? యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరిగాడంట. మనకు ఆశ ఉండాలి. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి ఎరిగాడు. అంతే కదా. ఎవరికోళ్ళ టేస్ట్ చేస్తే అది వేరు. అవునా కదా. ఇతరులు ఏదో టేస్ట్ చేస్తే అంటే కాదు. యెహోవా ఉత్తముడని, అదే ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎరిగాడు. సమస్తమైనటువంటి వేషధారణ కానీ, దుష్టత్వము కానీ, అసూయ, కపటమును ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన. ఎట్లా ఉండాలంటే విశ్వాసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును
నిర్మలమైనటువంటి వాక్యమును పాల వలన వాక్యమని పాలు. పుట్టినోట్లు ఏముంది? నిర్మలమైన ఆత్మ సంబంధమగు నిర్మలమైన ఆత్మ సంబంధమైనటువంటి పాల వలన పాలు. మన పాలన్నీ ఇప్పుడు కల్తీ. ఎవడ అడ్వర్టైజ్మెంట్ ఆడిది. నాది కంట్రీ డిలైట్ అంటాడు ఒకడు. ఒకరు ఏ పాలు వాడతారు బ్రదర్ మీరు? ఏమో వాళ్ళకే తెలుసు కదా, ఎవరిష్టం. కానీ దేవుని వాక్యమనే నిర్మలమైన అంటే స్వచ్ఛమైనటువంటి వాక్యమనే పాల వలన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన పాలు దేవుని యొక్క వాక్యము. వాక్యం. ఏ కల్తీ కూడా ఉండదండి, ఏ కల్తీ ఉండదు. సాతానుగాడు తప్పుదోవ పట్టిస్తే తప్ప కొన్నిసార్లు వాక్యాలను మనం ఏం చేస్తామంటే లేఖనాలని అపార్థం చేసుకుంటాం, కొన్నిసార్లు తెలియక. నిర్మలమైనటువంటి వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనే మీరు అపేక్షించాలి. దేవుని వాక్యం అనే పాలు, కల్తీ లేనటువంటి దేవుని యొక్క వాక్యం పాల వంటిది, తేనె వంటిది, అద్దము వంటిది, దీపము వంటిది, సజీవమైనటువంటిది, ఆత్మ ఖడ్గము, సుత్తె వంటిది, సాకలివాణి అంటే దేవుని వాక్యం ఎటువంటిది అంటే అండి, ఉన్న మురికినంత. సాకలైనకి ఇచ్చి బట్టలు చూస్తే తెలుస్తాయి. తీసుకెళ్ళి సాకిరేవులో బండకేసి కొడితే ఉన్న మురికంతా పోయి ఐరన్ చేసుకొస్తే సొక్క ఉంటే మీద వేసుకుని ఎగురుతాం. ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళాలంటే అండి, దేవుని వాక్యం సాకలివని సబ్బు వంటిది. ఈ వాక్యాలను మనమంట ఆత్మతో మనం అపేక్షిస్తే, ఆసక్తితో ఉంటే కనుక దేవుడు ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని ఆయన ఇంకా లేకపోతే రక్షించబడి 30 ఏళ్ళు అయినా కానీ ఫిలెమోను 3వ అధ్యాయం అంటే వెనక చూడొద్దు, తెలిసినోడే చెప్పండి. ఒక అధ్యాయమే ఉంటుంది. ఏదో 4 అధ్యాయం అంటే ఉండదు. అంటే అలర్ట్గా ఉండాలన్నమాట. అలర్ట్గా ఉంటుంటే నేర్చుకోవాలి మనం. హల్లెలూయా.